It's not about Ritu or it's not about Sanjana. It's not about housemates. It's not about audience. It's only about లైక్ బిగ్ బాస్ అని మీకు అనిపిస్తుందా? ఏ విషయంలో అనుకుంటున్నారా? సంజన విషయంలో. సంజన వెళ్ళిపోతానా అన్నా కానీ నేను ఆపేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకసారి ఎంట్రీ అయ్యాక ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు ఉండాలన్నది మీ ఇష్టం కాదు, అది మీ చేతిలో లేదు అని ఇండైరెక్ట్లీ చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇది ఒక బ్లాక్మెయిలింగ్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నెగిటివ్ ఇమేజ్ తోటి లోపలికి వచ్చావు అండ్ ఇలాగే తీసుకెళ్తే బయటకు వెళ్తే నువ్వు ఇలాగే నెగిటివ్గా ఉంటావని వేరే సిచ్యుయేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. బయటది కూడా తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చారు. సో లోపల ఉన్నాయి, లోపల మాట్లాడకూడదు కానీ బయట విషయాలు కూడా తీసుకొచ్చి గేమ్లో పెట్టారు కదా నాకు సార్. సో ఏమంటారు మీరు దాని గురించి కామెంట్ చేయండి. అండ్ ఆల్సో దిస్ ఈజ్ సంజనను సపోర్ట్ చేయటం కాదు, సిచ్యుయేషన్ని తను తప్పు చేసింది, తప్పుగా మాట్లాడింది అండ్ సిచ్యుయేషన్ రియల్గా మాట్లాడకూడదు. సో దాన్ని మసిబూసి దాన్ని కవర్ చేసి కవర్ స్టోరీలు చెప్పినా పర్లేదు కానీ ఫ్రాంక్గా తను చూసింది చెప్పకూడదు అన్నదే వాళ్ళ ఉద్దేశం. ఓకే. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్కంఫర్టబుల్ ఫీల్ కాలేదు. బట్ ఎందుకు ఆడియన్స్లో ఇంతమంది ఇంత నెగిటివ్గా ఇంత అన్కంఫర్టబుల్గా వాళ్ళని మేము చూడలేకపోతున్నాం అని చెప్పారు కదా చాలామంది. సరే అది కాదు పాయింట్. అస్సలు పాయింట్ కోసం తను వెళ్ళిపోతాను అన్నా కానీ ఎందుకు ఉంచేస్తున్నారు గేమ్లో? అండ్ తనకి బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఆల్రెడీ ఇంత నెగిటివ్తో వచ్చావు, ఇప్పుడు బయటకు వెళ్తే ఇంకా ఆ నెగిటివ్ ఆ రిమార్క్ బ్లాక్ దిస్ థింగ్ మీద అలాగే ఉండిపోద్ది కదా అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? అండ్ తన సెల్ఫ్ రెస్పెక్ట్కి తను ఇక్కడ ఒక ఫేవర్ చేసి ఒకళ్ళి దయాదాక్షిణ్యాల మీద చెప్పాలి అంటే తను ఉండటం తనకి ఇష్టం లేదు. ఆల్రెడీ అది ఎక్కడో చోట టాంట్ చేశారు, తన్ని కార్నర్ చేశారు సంజనాని. ఖచ్చితంగా తను ఒక లోన్లీగా ఫీల్ అవుతుంది, ఏ గేమ్లో తీసుకోవట్లే అని మీకు అనిపించట్లేదు? అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సంజనాని ఆ హౌస్లో ఉంచేసే డెసిషన్ బలవంతంగా హిప్నోటైజ్ చేసి ఆర్ఎల్స్ బ్లాక్మెయిల్ చేసి హౌస్లో పెట్టేస్తున్నారు చూడు, అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా కాదనిపిస్తుందా కామెంట్ చేయండి.